ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని గత కొన్ని నెలలుగా ఊహాగానం వెలువెత్తున్న విషయం తెలిసిందే. రష్యా ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఇంధనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. దీంతో ఏడాది ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. దానికి తగ్గట్టు అమెరికాలో ఇళ్ల అమ్మకాలు 12 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. దీన్ని బట్టి చూస్తే ఆర్థిక మాంద్యం వచ్చినట్లేనని అన్న అనుమానాలు కలగకమానవు. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మొత్తం అమెరికాపై ఆధారపడి ఉంటుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అయితే తాజాగా అమెరికాలో అమ్మకాలు 12 ఏళ్ల కనిష్టానికి దిగి వచ్చాయి. ప్రస్తుతం అమ్మకాలు 2010 నాటి స్థాయికి దిగి వచ్చాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేంటంటే గృహ రుణాల వడ్డీ రేట్లు మాత్రం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్లు శుక్రవారం నాడు ఒక నివేదికను విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే కోవిడ్-19 తర్వాత నుంచి ఇళ్ల ధరలు పెద్దగా పెరిగిన దాఖలాలు లేవని తెలిపింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లపై డిస్కౌంట్లు కూడా ఆఫర్ చేస్తున్నారని నివేదికలో వెల్లడించింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ 1980 తర్వాత నుంచి క్రమంగా వడ్డీ రేట్లు పెంచడంతో దాని ప్రభావం గృహాల అమ్మకాలపై కనిపించింది. ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో రాబోయే నెలల్లో ఇళ్ల అమ్మకాలు పుంజుకునే అవకాశం కనిపిస్తున్నాయని బ్రెయిన్ క్యాపిటల్ సీనియర్ ఎకనామిక్ ప్రస్తుతం ఇళ్ల అమ్మకాలు సుమారు 1.5% క్షీణించాయి. కాగా ఏడాది ప్రాతిపదికన చూస్తే 4.02 మిలియన్ యూనిట్లు అమ్ముడవుతాయి. నవంబర్ 2010 నుంచి ఈ స్థాయిలో అమ్మకాలు తగ్గడం ఇదే మొదటిసారని కాన్రాడ్ చెప్పారు. కాగా ఏడాది వరుసగా 11వ నెల అంటే డిసెంబర్ నెలలో కూడా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి పరిస్థితి 1999లో కనిపించింది. అమ్మకాల విషయానికొస్తే దేశంలో ఈశాన్య ప్రాంతం, దక్షిణ, మిడ్వెస్ట్లలో తగ్గినా దేశంలో పశ్చిమ ప్రాంతంలో మాత్రం అమ్మకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన పోల్లో అమ్మకాలు 3.96 మిలియన్ యూనిట్లకు తగ్గే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. ఇక అమెరికా విషయానికొస్తే ఇళ్ల అమ్మకాల్లో రీసేల్ అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ నాటికి చూస్తే ఏడాది ప్రాతిపదికన 34% క్షీణించాయి. 2022 నాటికి చూస్తే రీసేల్ గృహాల అమ్మకాలు 17.8% క్షీణించి 5.03 మిలియన్ యూనిట్లకి దిగి వచ్చాయి. 2014 తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు తగ్గలేదు. 2018 తర్వాత లెక్కలోకి తీసుకుంటే అమ్మకాలు మాత్రం బాగా క్షీణించినట్లు రియల్టర్లు చెబుతున్నారు. గృహాల అమ్మకాలు తగ్గాయంటే బ్రోకర్ కమిషన్ తగ్గినట్లే. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్లు తగ్గినట్లు భావించాల్సి ఉంటుంది. వరుసగా 7వ త్రైమాసికంలో అమ్మకాలు తగ్గాయి. గ్రేట్ రెసిషన్ తర్వాత ఈ స్థాయిలో గృహాల అమ్మకాలు పడిపోవడం ఇదే మొదటిసారి. అయితే తాజాగా నిర్వహించిన సింగిల్ ఫ్యామిలీ హోమ్ బిల్డర్స్ మార్కెట్ క్రమంగా మెరుగుపడుతోంది. డిసెంబర్లో సింగిల్ ఫ్యామిలీ హోమ్ అంటే ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పుకోవచ్చు. అయితే వాల్ స్ట్రీట్లో మాత్రం రియల్టర్ రంగానికి చెందిన షేర్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. దీనికి కారణం ఇతర దేశాల కరెన్సీతో పోల్చుకుంటే డాలర్ బలపడడమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక అమెరికాలో 30 సంవత్సరాల ఫిక్స్డ్ మార్టిగేజ్ రేటు సరాసరి ఈ వారం 6.15%గా నమోదయ్యింది. సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో దిగి రావడమంటే ఇదే మొదటిసారని మార్టిగేజ్ ఫైనాన్షియల్ ఏజెన్సీ ఫ్రెడ్డీ మాక్ తాజా గణాంకాలను వెల్లడించింది. అంతకు ముందు వారం ఇదే మార్టిగేజ్ రేటు 6.33%గా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో సరాసరి మార్టిగేజ్ రేటు 7.08%. 2022 తర్వాత అత్యధికంగా వడ్డీ రేటు పెరగడం డిసెంబర్ త్రైమాసికంలో కాగా అంతకు ముందు అంటే 2021లో ఇదే కాలంలో మార్టిగేజ్ రేటు 3.56%గా నమోదయ్యింది. ఇక్కడ మార్టిగేజ్ రేట్ అంటే గృహ రుణంగా భావించాల్సి ఉంటుంది. ఇక ఇటువంటి ధరల విషయానికొస్తే 2022లో 10.2% పెరిగాయి. దీనికి కారణం మార్కెట్లో రీసేల్ అమ్మకాలు మందగించడమేనని చెబుతున్నారు. కాగా గతేడాది కొత్తగా నిర్మించిన అమ్ముడు కాని ఇళ్లు దాదాపు 9,70,000 యూనిట్లు మిగిలిపోగా 2021లో 8,80,000 యూనిట్లు మిగిలిపోయాయి. ఇక ఇంటి ధరల విషయానికొస్తే ఈ ఏడాది పెద్దగా పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు అమెరికా ఆర్థికవేత్తలు. మొత్తానికి అమెరికాలో హౌసింగ్ మార్కెట్ గణనీయంగా తగ్గింది. దీని అర్థమేంటంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఆర్థిక మాంద్యానికి సంకేతమా కాదా అనేది త్వరలోనే తేలిపోతుంది.